ప్రీవియస్ గా ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి మనకి మార్కెట్ లో. కాబట్టి మళ్ళీ ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ బయర్స్ అగ్రెసివ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. కొంచెం స్లో అనేది ఉందండి. అంటే బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ గా ప్రైస్ ని అప్ సైడ్ తీసుకెళ్లట్లేదు, దాంతో పాటే సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ గా ప్రైస్ ని డౌన్ సైడ్ అనేది తీసుకురావట్లేదు అనమాట. ప్రైస్ అనేది ఇలా రేంజ్ లో ఉందనుకోండి, ఆప్షన్స్ మూవ్ అవ్వవు కదా. ప్రైస్ లో మూవ్మెంట్ లేనప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి మూవ్ అవ్వు, డికే అనేది ఉంటుంది కదా ఆప్షన్స్ లో. ప్రైస్ లో ఏం జరుగుతుందో అనేది అర్థం చేసుకుంటాం ఫస్ట్. అప్ సైడ్ బ్రేక్ అవుతుందా లేదా డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా, అగ్రెసివ్ ఎవరు ఉన్నారు, బయర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారా అని చెక్ చేసుకుని మన ఎంట్రీ సెటప్ ఉంటుంది కదా. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో ఏమైనా అనాలిసిస్ చేసుకున్నాం, మన మార్కెట్ని ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చింది కదా, ఫాలో అవుతూ వచ్చి లోలోనే క్లోజ్ అయిపోయిందండి. ఫ్రైడే రోజు లోలో క్లోజ్ అయినా సరే మనకి డౌన్ సైడ్ ఏముందండి, ఒక సపోర్ట్ జోన్ అనేది ఉందండి, ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అది. ఆ జోన్ దగ్గర నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఇంట్రెస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో. దాంతో పాటే ఒకవేళ ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది అనుకోండి, హైలోకి వస్తున్నప్పుడు మనకి రెసిస్టెన్స్ జోన్స్ అనేవి ఉన్నాయండి. ఈ జోన్స్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియోలో. ఓకే, ఈరోజు మార్కెట్ లో గమనించాం అనుకోండి, ఏం జరిగిందంటే మనకి ప్రైస్ మార్నింగ్ లైట్ గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చి ఒక రేంజ్ లో ఉండిపోయిందండి. ఈ రోజు ప్రైస్ అనేది రేంజ్ లో ఉంది కదా, మన అనాలిసిస్ ప్రకారం ఏమైనా ఎంట్రీలు వచ్చినాయా ఈ మార్కెట్ లో అని డిస్కస్ చేసుకుని దాంతో పాటే రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఫ్రైడే రోజు ఏం జరిగిందో మనకి ప్రైస్ ఫాలో అవుతూ వచ్చి ఎక్కడ క్లోజ్ అయింది, లోనే క్లోజ్ అయిపోయిందండి. మనం చెప్పుకున్న సపోర్ట్ జోన్ అయితే ఇదే అండి. ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ ఉంది కదా జోన్, ఈ జోన్ ఇంపార్టెంట్ గా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్, ప్రీవియస్ గా ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి మనకి మార్కెట్ లో. కాబట్టి మళ్ళీ ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ బయర్స్ అగ్రెసివ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అందుకే ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం మార్కెట్ లో. లేదు ప్రైస్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, అప్ సైడ్ మూవ్ అవుతుంటే ఇక్కడ గమనించండి ఏముంది, మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి ఒకవేళ ప్రైస్ అప్ సైడ్ వస్తున్నప్పుడు. ఎందుకు ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి మనం, ఓవరాల్ గా ఏముంది మనకి ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది కదా, ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మళ్ళీ హైలోకి వచ్చినప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు అనుకోండి, అంటే మనకి సెల్లింగ్ ప్రెజర్ లాగా కనిపించింది అనుకోండి, సెల్లింగ్ సెటప్ అవ్వచ్చు, లేదు అక్కడ ప్రైస్ యాక్షన్ మీకు అర్థం అవుతుంది అని అనుకుంటే సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. కాకపోతే ఈరోజు గమనించండి, ప్రైస్ అక్కడ వరకు రాలేదు కదా, ఈరోజు ఒక రేంజ్ లో ఉండిపోయింది అనమాట. ఏం జరిగింది మీరు గమనిస్తే, ప్రైస్ లో ఎక్కడ ఓపెన్ అయింది, మనకి లైట్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి, మన జోన్ దగ్గర ఓపెన్ అయింది అనమాట. ఈ జోన్ దగ్గర మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. లేదు ఒకవేళ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అప్పుడు మాత్రమే ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. బ్రేక్ ఇవ్వనంత వరకు ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలన్నమాట మార్కెట్ లో. అర్థమైందా? ఇక్కడ గమనించండి, ఓపెన్ అయిన వెంటనే ఏం జరిగిందంటే మనకి కొంచెం రిజెక్షన్ అనేది కనిపించిందండి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. తర్వాత ఏం జరిగింది, ప్రైస్ ఫాలో అవుతూ వచ్చి మన జోన్ దగ్గర నుంచే లైట్ రిజెక్షన్ అనేది కనిపించిందండి. ఇక్కడ ఏం జరిగింది, ఈ జోన్ దగ్గర ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు కదా, కాకపోతే ఇది సెటప్ కాదండి. ఓకేనా, సపోర్ట్ జోన్ దగ్గర మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది, లేదా రెసిస్టెన్స్ దగ్గర ఒక మంచి రెడ్ క్యాండిల్ వచ్చిందని మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనకి ఒక సెటప్ అనేది కావాలన్నమాట. సెటప్ అంటే ఎలాగా గమనించండి, ప్రైస్ ఫాలో అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఇదేంటిది ఇక్కడ వరకు గమనించండి, ఇది ఒక అప్ ట్రెండ్ అనమాట. అంటే ఇట్లా ఇది బ్రేక్ అయ్యేటప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ దగ్గర అట్లా వచ్చిన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక సెటప్. దాంతో పాటే ప్రైస్ ఫాలో అవుతూ వచ్చి ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇది కూడా మనకి ఒక సెటప్ అనమాట, బయింగ్ ఎంట్రీ సెటప్. ఇలా అయినా మనం బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, మనకి ప్రైస్ లో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడింది, అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది అనమాట. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగిందంటే, ప్రైస్ అప్ సైడ్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది చాలా స్లోగా ఉండిపోయిందండి. ఈ రేంజ్ కి వచ్చిన తర్వాత గమనిస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది కదా మనకి, ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనకి ప్రైస్ లో కొంచెం స్లో అనేది ఉందండి. అంటే బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ గా ప్రైస్ ని అప్ సైడ్ తీసుకెళ్లట్లేదు, దాంతో పాటే సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ గా ప్రైస్ ని డౌన్ సైడ్ అనేది తీసుకురావట్లేదు అనమాట. ఇక్కడ గమనిస్తే అదే కనిపిస్తుంది కదా మనకి, స్లో అనేది ఉందండి. క్యాండిల్స్ కూడా మీరు గమనిస్తే ఎలా ఉన్నాయండి, చిన్న చిన్న క్యాండిల్స్ అనేవి పడుతున్నాయండి. అంటే ప్రైస్ అనేది ఈ రోజు మొత్తం ఒక రేంజ్ లో ఉండిపోయింది అనమాట. ఎవరు అగ్రెసివ్ గా ప్రైస్ ని అప్ సైడ్ గానీ డౌన్ సైడ్ గానీ మూవ్ చేయలేకపోయారు. దాంతో పాటే ఇంకో పాయింట్ మీరు గమనించారు అనుకోండి, ఈ రోజు ఓవరాల్ గా ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందండి, మనకి అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిపోయిందండి. అంటే దీన్ని కొంచెం మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, లైట్ గా మార్కెట్ లో బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి మనం. దాంతో పాటు ఈ బయింగ్ ప్రెజర్ కూడా ఎక్కడి నుంచి కనిపించింది, మనకి ఒక ఇంపార్టెంట్ బయింగ్ జోన్ నుంచి కనిపించిందండి. కాబట్టి ఈ రోజు మార్కెట్ లో కొంచెం లైట్ గా బయర్స్ ఎంటర్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు. మనం ఓవరాల్ గా ప్రైస్ ని గమనించాం అనుకోండి, ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి ఎలా ఉందండి, ప్రైస్ అనేది ఫాలో అవుతుంది, ఒక రేంజ్ లో ఉంటుంది, లేదు ప్రైస్ అనేది ఇలా ఒక రేంజ్ లో ఉండిపోతుంది అనమాట. ఆప్షన్ బయర్స్ కి కొంచెం డికే వల్ల లాస్ రావడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. ప్రైస్ అనేది ఇలా రేంజ్ లో ఉందనుకోండి, ఆప్షన్స్ మూవ్ అవ్వవు కదా,
ప్రైస్లో మూవ్మెంట్ లేనప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి మూవ్ అవ్వు, డికే అనేది ఉంటుంది కదా ఆప్షన్స్లో. ఈ డికే వల్ల లాస్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి. మరి ఆప్షన్స్లో చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలండి? మనం క్రెడిట్ స్ప్రెడ్స్తో చేయొచ్చు, ఓకేనా? క్రెడిట్ స్ప్రెడ్స్ చేసి మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేయొచ్చు, లేదు ఆప్షన్ సెల్లింగ్ కూడా చేయొచ్చండి. ఆప్షన్ సెల్లింగ్ అయితే మీ రిస్క్ని కంట్రోల్ చేస్తూ చేయాలన్నమాట. ఎందుకు ఇవి ఫాలో అవ్వమని చెప్తున్నాం మేము? లాస్ట్ ప్రీవియస్గా ఏం జరుగుతుందని మనకి మార్కెట్లో ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది, రేంజ్లో ఉంటుంది, లేదు డౌన్ సైడ్ మూవ్ అవుతుంది, ఒక రేంజ్లో ఉంటుంది కదా. ఇలా ప్రైస్ అనేది కొంచెం వాలటైల్గా ఉన్నా, లేదు ఒక ప్రైస్ అనేది ఒక రేంజ్లో ఉన్నా సరే వీటిని యూజ్ చేసి మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు ఓవరాల్గా మనకి ప్రైస్లో గమనిస్తే ఎటువంటి ఎంట్రీస్ అనేది రాలేదండి. మనం ఎంట్రీస్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నాం? ఈ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది, కానీ ఎంట్రీ సెటప్ ప్రకారం ఎంట్రీ అనేది దొరకలేదన్నమాట. దాంతోపాటు ఇక్కడ వచ్చింది అనుకోండి, ఈ జోన్ దగ్గర ఒకవేళ ప్రైస్ వచ్చింటే ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం, కానీ ప్రైస్ అక్కడ వరకు రాలేదు కదా, కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎంట్రీ అనేది దొరకలేదు అనమాట. ఈ రోజు ఓవర్గా గమనిస్తే ఎటువంటి ఎంట్రీస్ అనేది తీసుకోలేదండి మనం, ఓకేనా? రేపు అనాలిసిస్ మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం? డైలీ టైమ్ ఫ్రేమ్ ఒకసారి చెక్ చేస్తాం కదా, ఇప్పుడు డైలీ చార్ట్లో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ మీరు ప్రైస్ని గమనించారనుకోండి, ప్రైస్ ఎక్కడ చేసుకుందంటే రీసెంట్ హై ఇదనమాట. రీసెంట్లో ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉందనమాట. దీని మొత్తాన్ని ఒక రేంజ్లో కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి మనం, ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్లో. ఎందుకంటే ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఈ రేంజ్ మొత్తం కూడా వాల్యూమ్స్ అనేవి బిల్డ్ అవుతుందండి. మేము పర్సనల్గా వాల్యూమ్స్ మీద చేస్తాం కదా, వాల్యూమ్ సైకాలజీ ప్రకారం ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి. ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ పైన ఒక మంచి గ్రీన్ క్యాండిల్, అది కూడా ఒక డైలీ క్యాండిల్ అనేది క్లోజ్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి మంచిగా అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక డైలీ క్యాండిల్, అక్కడ నుంచి కూడా ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్లో. ఇది మన వ్యూ అనమాట ప్రైస్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు. డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే ఇది కనిపిస్తుందండి మనకి అనాలిసిస్. మనం ఇంట్రాడే చేయాలనుకున్నాం అనుకోండి, ఇంట్రాడే ప్రకారం అనాలిసిస్ చేయాలన్నమాట. అంటే ఈరోజు ఏం జరిగింది అనేది అనాలిసిస్ చేసుకోవాలి మనం. గమనించండి, ఈరోజు ఏం జరిగిందండి మనకి? ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందండి, ఓకేనా? అది కూడా ఎక్కడ ఫామ్ అయింది? మన సపోర్ట్ జోన్ దగ్గర ఫామ్ అయిందండి. ఇక్కడ ఎవరున్నారని అర్థం చేసుకున్నాం మనం ప్రీవియస్గా ఈ వీడియోలో? బయర్స్ ఉన్నారని అర్థం చేసుకున్నాం కదా, ఎందుకంటే ప్రైస్ హైలోకి వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి లైట్గా ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం? ఎప్పుడైతే మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయినా ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మరి సెల్లింగ్ ఎంట్రీస్ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలనేది డీటెయిల్గా మనం 5 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది మనకి? ఓవరాల్గా అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది కదా. ఇక్కడ దగ్గరలో ఏముంది మనకి? ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి. ఎంత ఉంది? ఇక్కడ 25,850 అనమాట. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా? ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు, లేదు ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లోలో వస్తుంది కదా, అక్కడైనా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ దగ్గర. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇక్కడ గమనించండి మనకి ఏముందండి? ఒక సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, 25,650 అనమాట. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఎక్కడి వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి? నెక్స్ట్ జోన్ ఉంది కదా మనకి, ఎంత? 25,475 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వస్తే ఇక్కడ ఏముందండి? ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, అంతా 26,020 అనమాట. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. ప్రీవియస్ వీడియోలో మనం ఏ అనాలిసిస్ చేసుకున్నాం ఇక్కడ గమనించండి. ఇక్కడ నుంచి గమనిస్తే ప్రైస్ ఎలాగుందండి మనకి? ఒక అప్ ట్రెండ్లో ఉంది కదా, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు లో ఏది మనకి ఇంపార్టెంట్ లో ఇది కదా, ఈ లో దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఈ ఇంపార్టెంట్ లో దగ్గర నుంచి కదా ప్రీవియస్గా అగ్రెసివ్గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మనకి. మళ్ళీ ఈ జోన్ దగ్గరికే వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం అండి మనం. అంటే బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం. ఈరోజు గమనిస్తే అదే కదా జరిగింది మనకి. ఇక్కడ నుంచి అగ్రెసివ్గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట మనకి. బ్యాంక్ నిఫ్టీని కూడా గమనిస్తే ఓవరాల్గా మనకి ఎక్కడ క్లోజ్ అయిందండి? అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది కదా, కాబట్టి ఇది కూడా కొంచెం మనకి బుల్లిష్ గానే కనిపిస్తుంది అనమాట మార్కెట్. దాంతోపాటు ఇక్కడ మీరు ప్రైస్ ని గమనించారనుకోండి, హైలోకి వస్తున్నప్పుడు బయర్స్ లో కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుందండి. అంటే బయర్స్ వీక్ అవుతున్నారంటే ఎవరు రావడానికి పాసిబిలిటీ ఉంది మార్కెట్ లో? సెల్లర్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి దాంతోపాటు ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి, 58,240 అండి. ఈ రెండింటిని కన్సిడర్ చేసుకొని మనం ఇక్కడ నుంచి లైట్ గా సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. దాంతోపాటు ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ కూడా అప్సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడి వరకు? మన నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఎంత? 58,540 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే లోలో మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది ఇక్కడ? 57,820 అండి.
ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ప్రైస్ లోకి వస్తున్నప్పుడు. ఇక్కడ గమనించారనుకోండి, ఈ రోజులో కూడా ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాం మనం, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి ఈ జోన్ మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకున్నాం, సపోర్ట్ జోన్ లాగా. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది, నెక్స్ట్ జోన్ ఉంది కదా 57,500 అండి, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం, ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడ అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, అలాగనమాట. ఇలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్రైస్ని. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మీరు ప్రైస్ని గమనించారు అనుకోండి, ఈ రోజు ఎలా ఉందండి, సెన్సెక్స్ చార్ట్ కూడా ఒక రేంజ్లో ఉంది కదా, మనం డ్రా చేసుకున్న రేంజ్లోనే ఉందండి. అంటే మనకి ఇక్కడ జోన్ ఉంది కదా, రెసిస్టెన్స్ జోన్, దాంతోపాటు ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ మధ్యలోనే ప్రైస్ అనేది ట్రేడ్ అయిపోయింది అనమాట ఈ రోజు మొత్తం. ఎలా అర్థం చేసుకోవచ్చు మనం, ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ రేంజ్లో ఉన్నప్పుడు బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఫైట్ చేస్తారని అర్థం చేసుకొని అప్సైడ్ బ్రేక్ అయితే బయర్స్ విన్ అయ్యారని అర్థం చేసుకుంటాం. అక్కడ నుంచి ప్రైస్ అప్సైడ్ మూవ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, సెల్లర్స్ విన్ అయ్యారని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం అండి. ఒకవేళ సెల్లింగ్ వచ్చింది అనుకోండి, అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైస్ ఏం జరుగుతుందో అనేది అర్థం చేసుకుంటాం అండి. ఫస్ట్ అప్ సైడ్ బ్రేక్ అవుతుందా లేదా డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా, అగ్రెసివ్ ఎవరు ఉన్నారు, బయర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారా అని చెక్ చేసుకొని మన ఎంట్రీ సెటప్ ఉంటుంది కదా, ఇందా డిస్కస్ చేసుకున్నంత సెటప్స్, ఆ సెటప్స్ ప్రకారం మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మీ ఓన్ సెటప్ ఉంటుంది కదా, మీ ఓన్ సెటప్ యూజ్ చేసుకున్నా మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో. కాకపోతే ఏ సెటప్ వాడినా సరే రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం చార్ట్లో లెవెల్స్ అనేవి గమనిద్దామండి. ప్రైస్ అప్ సైడ్ వస్తుంటే రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందని మనకి ఫస్ట్ది ఇక్కడ ఉందండి 84,640 అనమాట. దాని తర్వాత ఇక్కడ 85,040. లేదు ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, లోకి వస్తుంటే ఇక్కడ ముందు కదా మనకి ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎంత ఉంది 83,750 అండి. దాని తర్వాత ఇక్కడ 83,300. ఇవే మన లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది అన్నది అర్థం చేసుకొని సైకాలజీ కావాలనుకోండి, ఇందా మనం నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నంత సైకాలజీ, ఆ సైకాలజీని ఇక్కడ మీరు అప్లై చేసి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. అలానే మన సబ్స్క్రైబ్ అయితే కామెంట్ అయితే చేశారండి, ఏంటిదంటే ఆప్షన్స్లో హెడ్జింగ్ ఎలా చేయాలి అని అడిగారండి. దాని గురించి డీటెయిల్గా మనం ఈ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేయలేమండి, ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువైపోద్ది అనమాట. దాని గురించి డీటెయిల్గా మనం 3K స్పెషల్ వీడియోలో డిస్కస్ చేసుకున్నామండి. ఆ వీడియోలో ఏముంటుందంటే మనకి ఆప్షన్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయండి. ఆప్షన్ స్ట్రాటజీస్లో కూడా క్రెడిట్ స్ప్రెడ్స్ గురించి డీటెయిల్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఒకసారి ఆ వీడియో చెక్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.